పరిస్థితులు నా మీద పగబట్టేసాయేమో అని అనుమానంగా ఉంది భయ్య. వర్షం వల్ల మ్యాచ్ జరుగుతుందా లేదా అని భయపడుతూ ఉంటే ఈలోపు ఎండలు మొదలయ్యాయి. పోనీ అదన్నా పూర్తిగా ఎంజాయ్ చేద్దామా అనుకుంటే సీన్ని మొత్తం మళ్ళీ గబ్బు చేసేలా మబ్బులు వచ్చేసాయి. ఛీ, నా ఇడ్లాంటి నీచుడితో నాకేంట్లే అని టికెట్ కలెక్ట్ చేసుకుందామని క్యాబ్ వేసుకొని బయలుదేరిపోయాను. అలా కంగారు పడుతూ కోల్కతా స్టేడియంకి వెళ్ళాక అక్కడి జనాలు, ఆ అట్మాస్ఫియరు చూసి ఓహో, ఎండాకాలంలో చలివేంద్రం చూసినంత హ్యాపీగా అనిపించింది. సైలెంట్గా ఒక సందులోకి దూరిపోయి నరేన్ భయ్య నా వైపే నాటీగా చూస్తున్నా కొంచెం కూడా భయపడకుండా నా టికెట్ నేను తీసేసుకున్నా. సమయం ఇంకా 1 గంట కూడా కాలేదు. ఐపీఎల్ హౌస్లోకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇంకేం చేస్తాం, జీవితంలో ఏదో పోగొట్టుకున్న పాత సినిమా హీరోలాగా కోల్కతా రోడ్ల మీద ఖాళీగా తిరగడం మొదలుపెట్టా. కారు మబ్బులు మాత్రం కొంచెం కూడా కనికరం లేకుండా అక్కడే ఉండిపోయాయి. బోనస్గా ఎగ్గాలి ఒకటి మళ్ళీ. సరేలే అని రూమ్కి వెళ్ళిపోయి లో బడ్జెట్లో ఒక కాస్ట్లీ పిజ్జా ఆర్డర్ ఇచ్చి తినేసి కామ్గా కాసేపు రెస్ట్ తీసుకున్నా. తర్వాత శుభసూచకంగా ఈ పసుపు రంగు చొక్కా ఒకటి వేసుకొని వర్షంతో థర్డో పేడో తేల్చుకుందాం అని చెప్పి స్టేడియంకి బయలుదేరా. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అద్భుతం జరిగింది. బయటికి వచ్చి చూస్తే టైమేమో 4 o'clock. పైకి చూడంగానే మబ్బులు, వర్షం, నా ఆనందానికి హద్దులు మూడూ లేవు. బయటికి నవ్వుతూ లోపల కోయ డాన్సులు వేసుకుంటూ స్టేడియంలోకి వెళ్ళిపోయి మనం కొన్న ఈ కాస్ట్లీ టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఇంకా మ్యాచ్ ప్రశాంతంగా చూడగలనా లేదా అన్నది ఒక్కటే భయం.